హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ వ్లాగ్. దిస్ ఇస్ హీనా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ మా ఇంటికి మా బ్రదర్స్ అయితే చాలా రోజుల తర్వాత మా ఇంటికి అయితే వచ్చారు. వాళ్ళ కోసం అయితే చాలా స్పెషల్స్ చేశాను ఇవాళ. ఏమేమి స్పెషల్స్ చేశానో ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను బిర్యానీ కోసం అయితే చికెన్ మంచిగా కడిగేసుకున్నాను. చికెన్ దమ్ బిర్యానీలోకి అయితే అన్ని మసాలాలు అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను నేను. వాళ్ళు లేవక ముందుకే నేనైతే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టేసుకుందామని కలుపుతున్నాను ఇక్కడ. నేను మార్నింగే మనకి బోండా చేద్దామని పిండి అయితే నానబెట్టేసి పెట్టేశాను. అక్కడ పల్లీల చట్నీ కూడా రుబ్బేసుకున్నాను. చికెన్ దమ్ బిర్యానీ అయితే నేను మన ఛానల్లో అయితే వీడియో పెట్టానండి. అందుకనే ఇప్పుడైతే అంత క్లియర్గా చూపెట్టడం లేదు. అన్నీ అయితే త్వరగా అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ. మా బ్రదర్స్ అయితే ఒక చిన్న పని మీద అయితే కరీంనగర్కి అయితే వచ్చారు. అలాగే నా దగ్గరికి అయితే వచ్చారు ఇవాళ. మనకి బిర్యానీలో పుదీనా కొత్తిమీర బాగా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నిమ్మరసం కూడా వేసేసుకుంటున్నాను. మా ఇంటికి ఎవరైనా వచ్చినా సరే నాకైతే ఏదన్నా వాళ్ళకి స్పెషల్స్ చేసి తినబెడదామని అయితే చాలా ఉంటుంది నాకు. మీకు కూడా అంతేనా? మా బ్రదర్స్ అయితే రాక చాలా రోజులు అవుతుంది. ఇవాళైతే వచ్చారు వాళ్ళు. ఇవాళ ఒక్కరోజు ఉండండి అంటే లేదు మేము తినేసి వెళ్తామని అయితే అంటున్నారు వాళ్ళు. అందుకనే ఇక్కడ ఫాస్ట్గా అయితే నేను వంట చేసేస్తున్నాను. ఇప్పుడు ఇదైతే ఒక 1 అవర్ పాటు అయితే మ్యాగ్నేట్ చేసుకుంటాను నేను. ఇంతలోపు నేను బోండా ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను కదా, అదేనండి బోండాకైతే పిండి నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే వేసేస్తున్నాను. నేను వేసే బోండాస్ అయితే పైన క్రిస్పీగా లోపట మెత్తగా అయితే ఉంటాయి. చాలా బాగుంటాయండి ఇవి. బోండాస్ ఎప్పుడైనా మనం పిండి కలిపే విధానంలో ఉంటుందండి. ఇక్కడ మా మార్నింగ్ టిఫిన్ అయితే బోండాస్ అయితే చేశాను నేను. సేమ్ హోటల్ టైపే ఉంటుందండి టేస్ట్ అయితే. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు నేను బోండా చేసినప్పుడు. ఇక్కడైతే నేను మటన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా ట్రై చేశారా బిర్యానీ విత్ మటన్ గ్రేవీ? అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ బోండాస్ కూడా వేసేసాను. బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇక్కడ మేమైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాము. ఎవరైనా మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారంటే చాలు మా అన్నకైతే ఫుల్ హ్యాపీగా ఉంటుంది. పిల్లలందరూ అంతే కదా, ఎవరైనా ఇంటికి వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే అయితే చాలా ఏడ్చింది అన్నం అయితే వెళ్ళాక. ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నాను నేను. ఇక్కడ
ఇక్కడ నేనైతే 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా, ఇప్పుడైతే రైస్ వేసుకుంటున్నాను అందులోకి. కానీ త్వరగా చేసిన బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ మధ్య అందరి ఇళ్ళల్లో అయితే బిర్యానీ కామన్ అయిపోయింది కదా. ఇక్కడ ఇంకో లేయర్ అయితే రైస్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ పైనుంచి అయితే నెయ్యి హీట్ చేసుకొని అయితే వేసేసుకున్నాను. కలర్ మీ ఆప్షన్ అండి. నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఇందులోకి. మా అన్ను పాప కూడా వేసేస్తుంది. అన్ను అయితే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వాళ్ళ మామాస్ అయితే ఇంటికి వచ్చారు కదా. ఇక్కడైతే దమ్కి ఇచ్చేసుకుంటున్నాను. ఒక 35 మినిట్స్ తర్వాత అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. మనకి పొగలాడుతుంది కదా. మా బ్రదర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు తిని ఎప్పుడు బయటికి వెళ్దామా అని. ఇవాళ ఉండండి అంటే అస్సలే ఉండటం లేదు, వాళ్ళు వెళ్తా అంటున్నారు. మళ్ళీ వచ్చినప్పుడు అయితే ఉంటా అని చెప్పారు. ఇక్కడైతే మేము లంచ్ కూడా చేసేస్తున్నాము. ఇక్కడ బ్రదర్స్తో లంచ్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. ఆ కిక్కే వేరుంటుంది కదా. మరి మీ అందరు ఏం చేసుకున్నారు లంచ్? మాదైతే బిర్యానీ కాంబినేషన్ మటన్ గ్రేవీ చాలా బాగుంది. బిర్యానీ అయితే యమ్మీగా అయితే ఉంది ఇవాళ. మా బ్రదర్స్ అయితే బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్స్, స్నాక్స్ అయితే తీసుకొచ్చారు పిల్లల కోసం. అంటే ఇద్దరే ఉన్నారు, కానీ మేమందరం షేర్ చేసుకున్నాం. ఇక్కడ అమూల్ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చారు. ఈ ఐస్ క్రీమ్ విత్ కేక్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మనకి సైడ్ మొత్తం కేక్ వస్తుంది, లోపల ఐస్ క్రీమ్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ బెర్రీస్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇలా తెచ్చాడో లేదో అన్నీ అయిపోయాయండి, అన్నీ తినేసాము. మరి మేము బిర్యానీ తిన్న తర్వాత అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అంతేనండి వాటి బ్లాగ్. ఈ వీడియోనైతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. బాయ్. మరి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. బాయ్.